ఈ మధ్య కాలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కథల ప్రపంచంలోకి. ఓ, అయితే అందరికి నీ కథలు చెప్పు. నాకు కథ తెలుసు, కానీ దాన్ని నేను ఎలా చెప్పాలి? కథ చెప్పడం అంటే కేవలము మాట్లాడడం కాదు, అది ఒక కళ. కాబట్టి కథ చెప్పడానికి 5 సరదా ఉపాయాలు నేర్చుకుందాం. పదండి. మొదటిది, కథను బాగా అర్థం చేసుకోండి. ముందుగా మీరు రాస్తున్న కథను బాగా అర్థం చేసుకోండి. అనగా దానిలో ఏం జరుగుతోంది, అందులో ఎలాంటి పాత్రలున్నాయి. మీరు కథ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే లేదా చదివితే దాన్ని చెప్పడం అంత సులభమవుతుంది. రెండవది, కథ చెప్పడము సాధన లేదా ప్రాక్టీస్ చేయండి. కథను బిగ్గరగా చదవండి. ఇది మీ ఉచ్చారణను స్పష్టం చేస్తుంది. దాని వలన మనం మన పదాలను స్పష్టంగా చెప్పగలుగుతాం మరియు ఇది మనకు సహాయపడుతుంది. మీ కథ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. మూడవది, స్వరంతో ఆడుకోండి. మీ స్వరంతో హెచ్చు తగ్గులను సవరించుకోండి. విరామాలతో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ప్రతి పాత్రకు వేరువేరు స్వరాలు ఇవ్వండి మరియు వినేవారికి ఆసక్తిగా ఉండే విధంగా మీ స్వరంతో ప్లే చేయండి. నాలుగవది, భావోద్వేగాలను వ్యక్తపరచండి. ఒక కథకుడు కథలోని భావోద్వేగాలను వారి స్వరము మరియు శరీరం ద్వారా వ్యక్తపరచగలడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, राहुल जो रोज अपने काम के लिए लेट होता, लेकिन आज उसको टाइम पर पहुंचना बहुत जरूरी था। उसने उठाया अपना बैग और घर से निकला और जितना तेजी से वो भाग सकता था उतना तेजी से वो जान लगाकर भागा 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 और एकदम से धड़ाम से गिर गया और उसने देखा कि उसका पैर किसी रस्सी में फंसा हुआ था। उसने जैसे ही रस्सी हटाने की कोशिश की तो देखा उसका दूसरा पैर भी रस्सी में फंस गया। अरे बाप रे! वो जैसे ही अपने दोनों पैर को निकालने की कोशिश करता रहा और उसने देखा कि उसके हाथ पैर पूरे शरीर में रस्सियां जकड़ गई और वो रस्सियों से घिर चुका था। ఇప్పుడు కథ చెప్పడము మీ వంతు. స్టోరీ టెల్లింగ్ చేయడం అనగా కథను చెప్పడం. మీరు రాసిన కథను బాగా అర్థం చేసుకోండి. దానిని చెప్పడము ప్రాక్టీస్ చేయండి. స్వరంతో ఆడుకోండి. భావాలను వ్యక్తపరచండి. మరియు మీరు కథను చెప్పే వీడియోను తీసి దానిని మాకు పంపండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ ఒక కథ రాయగలరు కూడా మరియు చెప్పగలరు కూడా. అయితే పదండి, నా మాటల్లో మీకు ఒక కథ చెబుతాను.